ఏపీలో ఎన్నికలకు సరిగ్గా 72 రోజులే ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వై నాట్ 175 అంటూ సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. పార్టీ అభ్యర్థుల ఖరారుపై జగన్ చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇటు పాలనా పరంగా ఎన్నికల వేళ కొత్త వరాల ప్రకటనపైన జగన్ అడుగులు వేస్తున్నారు. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 6100 పోస్టులతో డిఎస్సి నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5000 కోట్ల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాదు ఏపీలో కొన్ని అభివృద్ధి పనులకు కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనలో హోంమంత్రి అమిత్ షాతో పాటుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలతో పాటుగా పోలవరంకు సవరించిన అంచనాల ఆమోదంపైన కేంద్రంతో చర్చించనున్నారు. ఇప్పటికే సవరించిన అంచనాలకు కేంద్రం అంగీకారం తెలిపినా నిధులు విడుదలలో జాప్యం జరుగుతోంది. ఎన్నికల వేళ వీటితో పాటుగా నిధుల సమీకరణ దిశగా సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టం ప్రకారం షెడ్యూల్ 9 మరియు 10లోని సంస్థల విభజనపైన కేంద్రం వద్ద మరోసారి చర్చ చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వేళ ఏపీకి కేంద్రం ప్రభుత్వం భారీ ప్యాకేజీ ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇక రాజకీయంగానూ ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ ఏపీలో తమకు జనసేనతో పొత్తు కొనసాగుతుందని చెబుతూనే ఎక్కడా టీడీపీ ప్రస్తావన చేయడం లేదు. బీజేపీ కోసం కొద్ది రోజుల వరకు వేచి చూసి తమ 2 పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు మేనిఫెస్టో ప్రకటన దిశగా చంద్రబాబు, పవన్ అడుగులు వేస్తున్నారు. బీజేపీ కలిసి రాకపోతే సిపిఐను కలుపుకునే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఏపీలో టీడీపీ, జనసేన కూటమిలో చేరుతుందా లేదా అనే చర్చ సాగుతున్న వేళ బీజేపీ ముఖ్యులు ఏపీలో అమలు చేస్తున్న రాజకీయం ఆసక్తిని పెంచుతుంది. పొత్తుపైన పెంచుతున్న ఒత్తిడి, వేస్తున్న అడుగులపైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కీలకంగా మారుతోంది.